హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకి, దివ్యాంగులకి 50,000 రూపాయల సబ్సిడీ లోన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ 50,000 రూపాయలని మీరు తిరిగి కట్టవలసిన అవసరం ఉండదు. పూర్తిగా ఉచితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను మీకు ఈ లోన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే పూర్తి ప్రాసెస్ని ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అలాగే ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే యూజ్ఫుల్ కంటెంట్ అంతా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి క్రోమ్ లేదా గూగుల్ని ఓపెన్ చేసి ఈ విధంగా tgobmms.cgg.gov.in అని చెప్పేసి సెర్చ్ చేసినట్టయితే ఈ విధమైన పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఈ లింక్ని నేను మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. జస్ట్ అక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది. ఇక్కడి వరకు వచ్చేస్తారు. ఇక్కడ మీరు చూడండి, అప్లై ఆన్లైన్ ఫర్ ఎకనామిక్ రిహాబిలిటేషన్ స్కీమ్ డిజేబుల్ వెల్ఫేర్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. స్టార్టింగ్ డేట్ చూడొచ్చు, 23 తారీఖు జనవరి రోజున స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండింగ్ డేట్ వచ్చేసి 2 ఫిబ్రవరి 2025 వరకు టైం అనేది ఉంది. అంటే ఇంకా ఒక వారం మాత్రమే సమయం ఉంది. కాబట్టి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో అప్లై చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వారు మీ దగ్గరలో ఉన్నటువంటి వికలాంగ మిత్రులకి పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు దీనిపైన టచ్ చేస్తున్నాను. టచ్ చేయగానే మనకు ఈ విధమైన పేజ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈఆర్ఎస్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ టచ్ చేయండి. ఈ విధంగా టచ్ చేసినట్టయితే మీకు ఇక్కడ పేజ్ అనేది రావడం జరిగింది. బెనిఫిషరీ టైప్ లబ్ధిదారుని రకము అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీరు యారో మార్క్ని టచ్ చేసినట్టయితే ఇండివిజువల్ అని రావడం జరుగుతుంది. దీన్నే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ యారో మార్క్ని టచ్ చేసినట్టయితే స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ అని ఒకటే ఉంటుంది. సో దాన్నే మీరు క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ సెక్టార్ వచ్చేసి ఇందులో మీరు ఏ సెక్టార్నైనా సెలెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను అగ్రో బేస్డ్ యూనిట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్కీమ్, ఈ అగ్రో బేస్డ్ యూనిట్స్ కింద ఏమేమైతే స్కీమ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఫర్ సపోజ్ నేను క్యారెట్ వాషింగ్ డ్రమ్ యూనిట్ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేసుకున్నాను. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఉన్నటువంటి గో అనే ఆప్షన్ని నొక్కండి. నొక్కగానే ఈ పేజ్ నుండి మరొక పేజీకి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, డిజేబుల్ వెల్ఫేర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఈఆర్ఎస్ అని చెప్పేసి ఉంది, 2024-25. ఈ పేజ్ని మనం ఫిల్ చేసి కనుక సబ్మిట్ చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ అవుతుంది. ఈ పేజ్ని నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు కంటిన్యూ చేయండి. ఇక్కడ చూడండి, మీ యొక్క జిల్లాని ఇవ్వండి, అలాగే మండలము, ఇక్కడ మీకు సంబంధించినటువంటి వివరాలను ఇచ్చేయండి. ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే సెక్టార్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇవి మనం ఇందాకే ఫస్ట్ పేజ్లో ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ రావడం జరిగింది. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, కనిష్ట యూనిట్ విలువ 50,000, గరిష్ట యూనిట్ విలువ 50,000. ఇది మనం ఎక్కడ కూడా ఎంటర్ చేయలేదు, ఆటోమేటిక్గా రావడం అయితే జరిగింది. నెక్స్ట్ యూనిట్ కాస్ట్ యూనిట్ విలువ 50,000 అని మెన్షన్ చేయండి. సబ్సిడీ రూపాయలు కూడా 50,000 మెన్షన్ చేయండి. టోటల్ కాస్ట్ యూనిట్ విలువ మొత్తము ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. బ్యాంక్, మీ యొక్క బ్యాంక్ ఎక్కడైతే ఉందో ఆ బ్యాంక్ పేరుని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ బ్రాంచ్, మీ యొక్క బ్యాంక్ ఎక్కడ ఏ బ్రాంచ్లో ఉంది అనేది కూడా సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ నెంబర్ని కూడా మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ని ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ని ఒక ఫోటో తీసుకొని ఇక్కడ ఫైల్ అనేది అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్ కిందికి వెళ్ళినట్టయితే బెనిఫిషరీ డీటెయిల్స్ లబ్ధిదారుని వివరములు అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఏమి ఇవ్వాలి అంటే, ప్రతి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సదరం సర్టిఫికెట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ సదరం సర్టిఫికెట్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా నేమ్, మీ సదరం సర్టిఫికెట్లో మీ పేరు ఏ విధంగా ఉందో అలా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే
ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్, ఇక్కడ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన హస్బెండ్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ ఇవ్వండి. వైకల్య రకము మీకు ఇక్కడ యారో మార్క్ మీద టచ్ చేయగానే అక్కడ వైకల్య రకాలన్నీ చూపిస్తాయి. మీకు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీని ఎంచుకోండి. వైకల్య శాతము మీ యొక్క సదరణం సర్టిఫికెట్లో ఎంత శాతం ఉంది పర్సంటేజ్ చూపిస్తుంది, ఆ పర్సంటేజ్ని నింపండి. అదేవిధంగా వైకల్యం యొక్క ఉపరకము మళ్ళీ ఇందులో ఇక్కడ యారో మార్క్ మీద టచ్ చేయగానే మీకు అన్ని కేటగిరీస్ కనిపించడం జరుగుతుంది. వైకల్య కారణం ఇది కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. జెండర్ మీరు మేలా ఫిమేలా అనేది ఫిల్ చేయండి. ఇక్కడ రూరల్ ఆర్ అర్బన్, మీరు గ్రామీణ ప్రాంతం అయితే రూరల్, పట్టణ ప్రాంతం అయితే అర్బన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ క్యాస్ట్ ఎంచుకోవాలి. అలాగే మీ సేవ క్యాస్ట్ సర్టిఫికెట్ నెంబర్ని ఇక్కడ రాయాలి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికెట్లో ఏ విధంగా అయితే పేరుందో ఆ విధంగా ఇక్కడ ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ సబ్ క్యాస్ట్ ఉపకులము ఏంటో కూడా మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ సేవ ఇన్కమ్ నెంబర్, ఈ నెంబర్ని కూడా మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికెట్లో ఏ విధంగా మీ పేరు ఉందో ఆ పేరుని రాయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీని కూడా మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీ ఏజ్ ఎంతో ఇవ్వండి. సంవత్సర ఆదాయం ఇన్కమ్ సర్టిఫికెట్లో ఉంటుంది. ఆ ఇన్కమ్ సర్టిఫికెట్లో ఉన్నటువంటి దానిని ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా మీకు ఉంటే ఇవ్వండి, లేకపోతే పర్లేదు. నేమ్ యాజ్ పర్ ఆధార్, మీ ఆధార్ కార్డులో నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా నేమ్ని ఇవ్వండి. అలాగే ఇక్కడ ఆధార్ నెంబర్ని ఇవ్వండి. నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఆటోమేటిక్గా మీరు ఆధార్ నెంబర్ ఇవ్వగానే అక్కడ మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇంకా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ డోర్ నెంబర్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ డోర్ నెంబర్ ఇవ్వండి. అడ్రస్ అని చెప్పేసి ఉంది కదా, ఈ అడ్రస్ ప్లేస్లో మీకు ప్రజెంట్ ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది. ఈ ప్రివ్యూ పైన మీరు టచ్ చేయండి. టచ్ చేయగానే మీరు ఇందాక ఇచ్చినటువంటి ప్రతి డీటెయిల్స్ ఒక పేజీ రూపంలో రావడం జరుగుతుంది. దాన్ని రీచెక్ అనేది చేసుకోండి. మీరు సరిగ్గా ఇచ్చారా, ఏమైనా మిస్టేక్ చేశారా అని చెప్పేసి అన్నీ మీరు ఇచ్చిన వివరాలన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్ ఇచ్చినట్టయితే కిందనే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోండి. లేదు అన్నీ కరెక్ట్గా ఉంటే సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. దానితో పాటుగా అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది కూడా మీకు రావడం జరుగుతుంది. ఆ నెంబర్ మీరు ఫ్యూచర్లో స్టేటస్ని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా అప్లికేషన్ అంతా సక్సెస్ అయిన తర్వాత మీకు మీ యొక్క ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి కానీ ఈ స్కీమ్కి సంబంధించినటువంటి తదితర వివరాలు ఫోన్ రూపంలో అందించబడతాయని గవర్నమెంట్ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 50,000 రూపాయలని వికలాంగుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకుంది. కాబట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో వారంతా కూడా ఈ విధంగా అప్లై చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వారు మీలో మీకు తెలిసిన వారిలో ఎవరైనా ఉన్నట్టయితే వికలాంగులు, వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి వీడియోస్ మీకు పదే రావాలి అనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.